కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది గదా! సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి. మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి అయితే ఏజీఎస్ కంపెనీ నుంచి అయితే భారీ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ కంపెనీ పరంగా చూసుకుంటే ఎవరికైతే కెరియర్ గ్యాప్ అయితే ఎవరికైతే ఉన్నదో కూడా సో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. సో నేను పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్తాను. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఎక్స్పీరియన్స్ పరంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. జస్ట్ ఫ్రెషర్ క్యాండిడేట్ అంటే సరిపోతుంది. వేకెన్సీస్ పరంగా అయితే ఇక్కడ 20 వేకెన్సీస్ అనేది అయితే ఇచ్చారు. సో ఇది వచ్చైతే జస్ట్ అట్లా నెంబర్ ఇస్తారు. బట్ వేకెన్సీస్ అయితే చాలానే ఉంటాయి. అండ్ మనకు ఆఫీస్ లొకేషన్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది. అండ్ శాలరీ పరంగా చూసుకుంటే 2,25,000 వరకు అనేది శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. బికాస్ ఫ్రెషర్స్ కాబట్టి. సో మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసరికి 17 నుంచి 18K వరకు శాలరీ అనేది వస్తుంది. లాంగ్వేజెస్ పరంగా చూసుకుంటే ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి దీనికి. సో ఇది చూసుకుంటే ఏంటంటే గ్రీటింగ్స్ ఫ్రమ్ ఏజీఎస్ హెల్త్. జాబ్ టైటిల్ చూసుకుంటే మనకి ట్రైనీ ప్రాసెస్ అసోసియేట్ ఏఆర్ కాలర్కి అయితే సంబంధించింది. అండ్ ప్రాసెస్కి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి అయితే రిలేటెడ్ ఇది వచ్చేసి. సో ఏమైనా అవుట్ స్టాండింగ్ బిల్స్ అట్లా ఉంటే సో మీరైతే కాల్ చేసి అయితే క్లియర్ చేయని చెప్పాలి. సో ఇదైతే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే టు అప్డేట్ ద అవుట్కమ్ ఆఫ్ ది కాల్స్ ఆర్ అనాలిసిస్ ఇన్ ఏ క్లియర్ అండ్ కోహరెంట్ మేనర్ ఇన్ ద బిల్లింగ్ సిస్టమ్. సో మీరైతే అట్లా అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి అయితే మీకు మంచిగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. సో కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా కంపెనీస్ ఏంటంటే 2022-24 పాస్డ్ అవుట్ వాళ్ళనే తీసుకుంటే సో ఈ కంపెనీ అయితే మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. సో అది వచ్చేసి 2019 పాస్డ్ అవుట్ నుంచి అయితే మనకి ఇస్తున్నారు. క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే మనకి గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ ఎవరైతే బీబీఏ, ఎంబీఏ, బీఏ, బీకామ్, బీసీఏ, సో బీఎస్సీ ఓకేనా. సో అంతేకాకుండా అండ్ 10+ ఇంటర్ ప్లస్ డిప్లొమా ఎవరైతే ఉంటారో సో వాళ్ళనేది కూడా ఈ జాబ్కి అనేది ఎలిజిబుల్ అండి. సో నేను చెప్పాను కదా 2019 నుంచి 24 క్యాండిడేట్స్ అనేది ఈ జాబ్కి అనేది ఎలిజిబుల్. అండ్ సో మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి అయితే మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది, హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో తర్వాత మీకు ఏంటంటే ఆన్లైన్ అసెస్మెంట్ అయితే పెడతారు. సో గ్రామర్కి సంబంధించింది చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సో డాష్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ అయితే ఉంటాయి. చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మీకు వర్షన్ టెస్ట్ అయితే పెడతారు. సో లాంగ్వేజ్ టెస్ట్ అంటే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి అనేది అయితే చెక్ చేస్తారు. అండ్ ఆపరేషనల్ ఆర్ టెక్నికల్ ఇంటర్వ్యూ అంటే ఏముండదు. సో మీకు షిఫ్ట్ టైమింగ్స్ ఓకేనా అది ఇది అని అడుగుతారు. సో అన్నిటికైతే ఓకే అని చెప్పండి. సో ఈ కంపెనీలో ఎన్ని ఇయర్స్ వరకు వర్క్ చేస్తారంటే సో మీరు ఎగ్జాంపుల్గా 1 to 2 ఇయర్స్ అయితే చేస్తానని అయితే చెప్పండి. సో నేను 6 months చేస్తాను, 3 months చేస్తానని అయితే అలా చెప్పొద్దు. అండ్ మీకు షిఫ్ట్ టైమింగ్ ప్రకారంగా చూసుకుంటే 5:30 PM నుంచి ఓకేనా. సో ఇది ఈవినింగ్ 5:30 నుంచి 2:30 AM వరకు, లేదా 7 PM నుంచి 4 AM వరకు అయితే షిఫ్ట్ టైమింగ్ అనేది ఉంటుంది, యూఎస్ షిఫ్ట్. సో షుడ్ బి ఫ్లెక్సిబుల్ ఫర్ బోత్ ద షిఫ్ట్ ఓకేనా. సో మీరు ఈ 2 షిఫ్ట్లే ఉంటాయి దీంట్లో. ఈ 2 షిఫ్ట్లు అయితే మీరు ఓకే అయితే ఉండాలి. సో 5:30 నుంచి 2:30 అనేది బెస్ట్. సో మంచిగా ఏంటంటే మీకు 2-way క్యాబ్ అనేది 2-way ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ అయితే ఉంటుంది. సో అంతేకాకుండా మీకైతే క్యాబ్ పికప్ అండ్ డ్రాప్ కాబట్టి తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే మీరు 5:30 అంటే సో మీ క్యాబ్ అయితే 4 వరకు అయితే వస్తుంది మీ లొకేషన్ బట్టి. సో వచ్చిన తర్వాత 5:30 వరకు ఆఫీస్కి రీచ్ అయ్యి లాగిన్ అయితే మీరు 2:30కి అయిపోయిందంటే మళ్ళీ 4 AM వరకు అయితే 4 AM వరకు అయితే మీరైతే ఇంటికి వచ్చేయచ్చు. సో స్లీప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. స్లీప్ లైఫ్ సైకిల్ కాబట్టి ఇట్లాంటి జాబ్ ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి. సో బోత్ ద షిఫ్ట్ అనేది అయితే ఫ్లెక్సిబుల్ అయితే ఉండండి. సో ఇదైతే మనకి జాబ్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ అయితే ఉంటుంది. అండ్ మీకు బెనిఫిట్స్ పరంగా చూసుకుంటే సాటర్డే సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది ఈ కంపెనీలో. సో పిఎఫ్, ఈఎస్ఐ కూడా ఇస్తారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బోనస్ అయితే ఉంటుంది మీకైతే. సో కాంపిటేటివ్ రిమ్యునరేషన్ కూడా ఉంటుంది. ఫ్రీ క్యాబ్ ట్రాన్స్పోర్ట్ అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. సో ఈ కంపెనీ అయితే గుడ్ ఆపర్చునిటీ ఇచ్చింది. సో అది వచ్చేసి మనకి వాక్ ఇన్ డ్రైవ్ అనేది అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి 6th June నుంచి 12th June ఫ్రమ్ 10 AM నుంచి 5 PM వరకు అనేది వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. సో మీరైతే వాక్ ఇన్ డ్రైవ్ అయితే అటెండ్ అయ్యి జాబ్ అనేది తెచ్చుకోవచ్చు అండి. సో ఈ కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి శశాంక్ రావ్ అని ఉంది. సో మీరైతే ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో అయితే పింక్ చేయొచ్చు. సో మీకైతే నేను జాబ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. సో మీరు ఇక్కడ చూసిన తర్వాత వ్యూ ఆన్ మ్యాప్ అనేది సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకైతే మీ హోమ్ లొకేషన్ నుంచి ఆఫీస్ ఎంత దూరంలో ఉందో అయితే చూపిస్తుంది. సో మీరైతే వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ మీకైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కమ్ టు ఆఫీస్ డైరెక్ట్లీ ఫర్ ద ఇంటర్వ్యూ ఓకేనా. మీరైతే డైరెక్ట్ ఆఫీస్కి అనేది వెళ్ళొచ్చు. అండ్ మీ రెజ్యూమ్ అయితే అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే తీసుకొని వెళ్ళండి. అండ్ ఐడి ప్రూఫ్కి సంబంధించి ఆధార్ కార్డ్ అయితే తీసుకొని వెళ్ళండి, లోపల ఎంట్రీ అవ్వాలి కదా. అండ్ మీకు వచ్చేసి కాంటాక్ట్ పర్సన్ అయితే సో
ఇక్కడ బవిరి రోజా అని ఉంది. సో ఇదైనా సరే మీకు నార్మల్గా రెజ్యూమ్ మీద అయితే నేమ్ అనేది మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.